ఆయన్ని ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ ఏం జరిగింది? దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా, సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. ఈరోజు నీవు శ్రమలతో సతమతమవుతున్నావేమో, కష్టాలతో కొట్టుమిట్టాడుతున్నావేమో, కన్నీటి లోయగుండా ప్రయాణం చేస్తున్నావేమో. దేవుడు నీతో చేస్తున్న వాగ్దానం నీ దుఃఖదినములు సమాప్తమైనాయి. ఆమేన్. దినములు సమాప్తమాయెన్ నీ ప్రేమ పలుకులతో. నా కష్టకాలం అదృశ్యమాయెన్ నీ నామ స్మరణతో. నా దుఃఖ దినములు సమాప్తమాయెన్ నీ ప్రేమ పలుకులతో. నా కష్టకాలం అదృశ్యమాయెన్ నీ నామ స్మరణతో. సమాప్తమాయెన్ నీ ప్రేమ పలుకులతో. నా కష్టకాలం అదృశ్యమాయెన్ నీ నామ స్మరణతో. అక్రమములు నా దోషములు నా పాపములు నిన్ను దుఃఖపెట్టినను. నా
అక్రమములో నా దోషములు నా పాపములు నిన్ను దుఃఖపెట్టినను నన్ను చేరదీసి క్షమించి అపరాధములన్నీ చెరిపితివి నన్ను చేరదీసి క్షమించి అపరాధములన్నీ చెరిపితివి స్తుతియు స్తోత్రం నీకేనయ్యా మహిమా ప్రభావం నా యేసయ్యా స్తుతియు స్తోత్రం నీకేనయ్యా మహిమా ప్రభావం నా యేసయ్యా. ఈరోజు నేను మీతో పంచుకోబోయే వాక్య భాగం కూడా అదే, మొదటి పని, లేదంటే పుట్టింగ్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ కదా. మనం కొత్త సంవత్సరానికి అడుగుపెట్టిన తర్వాత శుభమా అని మొదట ఏదో ఒకటి మొదలు పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. నమ్మిన వారి దేవుని స్తుతులు చెబుదాం. హల్లెలూయా. మళ్ళీ చాలామందికి ఫస్ట్ రావటం అంటే చాలా ఇష్టం. ఎంతమందికి లాస్ట్ రావటం ఇష్టం? నేను చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్లో ఉండేవాడిని. మనం అప్పట్లో క్రికెట్ పిచ్చగలం, మనకేం తెలియదు. క్లాస్లో ఎగ్జామ్ జరిగితే 25కి 6 వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? మ్యాథ్స్ ఎగ్జామ్లో. ఇంటికి వచ్చి నేను సిక్సర్ కొట్టా అంటున్నా. అంటే మనకు వచ్చిన భాష ఏంటి? 4, 6. నేను సిక్సర్ కొట్టా అంటే మా మమ్మీ ఉండి, అరే 6 అంటే ఫెయిల్ రా, సిక్సర్ కాదు 25 ఇస్తే పాస్ అంటే అట్లనా అని నెక్స్ట్ ఎగ్జామ్లో 25 తెచ్చుకున్నా. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెబుదాం. హల్లెలూయా. ఎందుకు చెబుతున్నాయంటే కొన్నిసార్లు కొంతమంది ఎట్లుంటారు, నాకు ఒక పిల్లగాడు వచ్చి చెబుతున్నాడు, అంకుల్ నేను ఫస్ట్ అంటున్నాడు. ఎట్లా అంటే లాస్ట్ నుంచి ఫస్ట్ అంట. ఎట్లా? లాస్ట్ నుంచి ఫస్ట్ కాదు, మనం ఫస్ట్ నుంచి ఫస్ట్ ఉండాలి. ఆమేన్. దేవుని నామమున మహిమపరచుదాం. హల్లెలూయా. ఈరోజు మనం ఫస్ట్ నుంచి ఫస్ట్ ఉండాలి, మొదట ఈ కొత్త సంవత్సరంలో ఏం చేయాలి అనే విషయాన్ని మీ గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభు కూడా ఇందాక అమ్మగారు చెప్పారు, ఆయన ఆల్ఫా, అంతేనా? ప్రకటన గ్రంథం 22:13 వచ్చిన ఏమని రాయబడింది చూడండి. ప్రకటన గ్రంథం 22:13 చదవండి ఎవరైనా. నేను అల్ఫాయు, నువ్వు అల్ఫాయు, ఒమేగయు, మొదటివాడను, కడపటివాడను. అంత మాత్రమే కాదు, యేసయ్య ఒక మాట అంటున్నాడు. మత్తయి సువార్త 20:16 వచ్చిన ఏమంటున్నాడు చూడండి. కడపటి వారు మొదటివారగుదురు, కడపటి వారు మొదటివారగుదురు, మొదటివారు కడపటివారు. మొదటివారు కడపటివారు. ప్రభువు చెప్తున్నాడు కదా, యేసుక్రీస్తు ప్రభు, మొదటివారు కడపటివారు అవుతారు, కడపటివారు. ఈరోజు నువ్వు కడపటివారుగా ఉండాలనుకుంటున్నావు, మొదటివాడుగా ఉండాలనుకుంటున్నావు? ఫస్ట్ ఉండాలనుకుంటున్నారా, లాస్ట్ ఉండాలనుకుంటున్నారా? ఖచ్చితంగా ఫస్టే, అంతేనా? ఎప్పుడు కూడా మనం ఫస్టే ఉండాలా, మొదట్లోనే ఉండాలా కదా. ఎప్పుడైనా బ్యాంక్కి వెళ్ళాం అనుకోండి, పెద్ద క్యూ ఉందనుకోండి, ఫస్ట్ మనకే పని, ఎంత సంతోషము కదా. కొన్నిసార్లు 2 క్యూలు ఉంటాయి. ఆ క్యూలో నుంచుంటాం, వెనకాల నుంచున్న తర్వాత అవతల క్యూ నడుస్తూ ఉంటుంది. నడుస్తూ ఉంటే అది ముందు వెళ్తుందని ఇటు పోతాం, ఆ క్యూలోకి ఇటు నడుస్తూ ఉంటుంది. చివరికి అటు ఇటు చేసి గంట అయిపోద్ది, అవునా కదా? చాలాసార్లు మన జీవితాల్లో మనం ఫస్ట్ ఉండాలని కోరుకుంటాం, చాలా మంచిది, సంతోషం. అయితే నువ్వు మొదట ఉండాలి, లేదంటే నీ జీవితంలో దేవుడు మొదటే కార్యాలు జరిగించాలి, మొదటే తన వాగ్దానాలు నెరవేర్చాలంటే ఈరోజు నేను 7 విషయాలు చెప్తాను. మొదటగా మనం ఏమి చేయాలి అనే 7 విషయాల్ని ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ముందుగా మనందరికీ తెలిసిన మాట, ఏం చేయాలంటే మత్తయి సువార్త 6:33 వచనంలో ఏమని రాయబడింది? కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. సో మొదట ఏం వెతకాలంట? మనము ఏం వెతకాలంట? ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకాలి. ఈ 2025 సంవత్సరంలో నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నీవు ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికేవాడవుగా ఉండాలి. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే మొదటగా ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతావో అప్పుడు ఇవన్నీ కూడా మనకు అనుగ్రహించబడతాయి అంటే. ఆమేన్. హల్లెలూయా. ఇవన్నీ నువ్వు కోరుకునే ప్రతీది కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని. ఏమిటి ఆయన రాజ్యము? రోమీయుల రాసిన పత్రిక 14:17 ఏమని రాయబడింది చూడండి. రోమీయుల రాసిన పత్రిక 14:17 దేవుని రాజ్యము 14:17 దేవుని రాజ్యము భోజనమును
పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మొదటగా ఆయన రాజ్యాన్ని వెతకటం అంటే ఏం వెతకాలి? మొదటగా అంటే దేవుని రాజ్యం ఏంటంట? భోజనము, అంతేనా? మనం పెళ్ళికి వెళ్ళామనుకోండి, ఫస్ట్ ఏం చూస్తాం మనం? పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు తర్వాత చూడొచ్చు. మనం ఏం కావాలి ఫస్ట్? అంతేనా? ఫుడ్ పడాలా, ఎందుకంటే లాస్ట్కి వెళ్తే ఐటమ్స్ అయిపోతాయి. కానీ దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతి సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందం. కాబట్టి మొట్టమొదటిగా నువ్వేం వెతకాలి అంటే సమాధానాన్ని వెతకాలి. ఆ సమాధానాన్ని ఎట్లా వెతుకుతావంటే ముందుగా నువ్వు నీతిని వెతకాలి. బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడింది? నీతిమంతుడు మనందరికీ తెలుసు ఒక్కడును. మన నీతి కార్యాలు ఎట్లా ఉన్నాయంటే దేవుని ముందర మురికి, అంతేనా? ఏ భేదం లేదు, మనము ఆయన అనుగ్రహించు మహిమను కదా. మరి ఎట్లా మనం నీతిమంతులుగా మార్చబడతాము? ఎట్లా మరి దేవుని నీతి మనలో కనపరచబడుతుందంటే అబ్రహాం గురించి ఒక మాట రాయబడింది. మీరు చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 4:21-22 వచనాలు చదవండి. ఏమని రాయబడింది? రోమీయులకు రాసిన పత్రిక 4. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆమేన్. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈ 2025 సంవత్సరంలో నువ్వు మొట్టమొదటిగా ఏం వెతకాలంట? దేవుని రాజ్యాన్ని వెతకాలి. మొట్టమొదటిగా దేవుని రాజ్యాన్ని వెతకడం అంటే మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన మాట యందు విశ్వాసం ఉంచాలి, ఆయన వాగ్దానాలు యందు విశ్వాసం ఉంచాలి. నువ్వు ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతావో నీవు దేవుని నీతిగా మార్చబడతావు. ఆమేన్. హల్లెలూయా. పరిస్థితులు ఎట్లయినా ఉన్నాయి, సమస్యలు ఎట్లయినా ఉన్నాయి, కష్టాలు ఎట్లయినా ఉన్నాయి, నా దేవుడు చేస్తాడు. ఫస్ట్ థింగ్ యూ షుడ్ పుట్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ 2025 ఈజ్ సింపుల్. యూ షుడ్ బిలీవ్ వాట్ ఎవర్ ద సర్కమ్స్టాన్సెస్ మే బీ, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్స్ మే బీ, యూ షుడ్ బిలీవ్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మీ హృదయంలో. ఏదైనా ఏ పరిస్థితి అయినా, ఎందుకంటే మొదటి వారంలో ఉన్నాం, 52 వారాల దాకా చివరి వరకు ఈ విశ్వాసాన్ని, ఈ 52 వారాలే కాదు, నీ జీవిత చరమాంకం వరకు ఈ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకుంటూనే ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాము విశ్వసించాడు. విశ్వసించడం ద్వారా ఏం పొందుకున్నాడంట? బలాన్ని పొందుకున్నాడు. విశ్వసించడం ద్వారా దేవుని నీతిగా మార్చబడ్డాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక మూర్ఛరోగం దయ్యం పట్టిన ఒక తండ్రి ఒక కుమారుని తీసుకొస్తే శిష్యులు వెళ్ళగొట్టలేకపోయారు, సాతాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. వెంటనే అయ్యా శిష్యులు వెళ్ళగొట్టలేకపోయారు అంటే యేసయ్య దగ్గరికి తీసుకొస్తే యేసు ఒక మాట అంటున్నాడు. మార్క్స్ వార్త 9:23 ఏమని రాయబడింది? మార్క్స్ వార్త 9:23. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేనని అతనితో చెప్పాను. ఆమేన్. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఎవరికి సాధ్యం అంట? ఎవరికి సాధ్యం? నమ్మువానికి సాధ్యం. సో ప్రీ రిక్వెస్ట్ ఏంటి? ఫస్ట్ యూ షుడ్ బిలీవ్. ఆమేన్. హల్లెలూయా. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. వెంటనే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఈ మాట చెప్పాడో అతడు చాలామంది వైద్యులకు చూపించాడు. అంత మాత్రమే కదా, అంతకుముందే శిష్యులు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. కాబట్టి ఎక్కడో ఏముంది కొద్దిగా. అయితే ఎంత చక్కగా అంటున్నాడు చూడండి, తర్వాత వచనంలో ఏమంటున్నాడు? ఆ చిన్నవాడి తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం లేకుండా అపనమ్మకం ఉండకుండా సహాయం. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మొదట ఏం పెడుతున్నాడు? నమ్ముచున్నాను అంటున్నాడు. ఫస్ట్ థింగ్ వాట్ హీఈస్ పుట్టింగ్ హిస్ ఫెయిత్. ఆ తర్వాత ఏమంటున్నాడు? అపనమ్మకం ఉండకుండా. సో చూడండి, ముందు అపనమ్మకం ఉండకుండా నాకు సహాయం చేయ అనట్లేదు. ఫస్ట్ ఏమంటున్నాడు? ఆమేన్. సో ఈరోజు నువ్వేం పెట్టాలి? మొదట నమ్మకం పెట్టాలి. నువ్వు నమ్మకం పెడితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్. ఇది మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఏదైనా ఏ సందర్భమైనా నువ్వు నమ్మితే
దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఏమన్నా నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మొట్టమొదట నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీవు దేవుని నీతిగా మార్చబడాలి. మొట్టమొదటిగా నీవు ఆయన రాజ్యాన్ని వెతకాలి. నీవు దేవుని నీతిగా మార్చబడాలంటే నీవు దేవుని యందు విశ్వాసం ఉంచాలి. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. రెండవదిగా ఏంటంట దేవుని రాజ్యము నీతి సమాధానం కూడా ఉందంట. ఏమన్ ఎవరితో సమాధాన పడాలి? ఏం చెప్పాడు ప్రభు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 23-24 వచనాలతో ఏమని రాయబడింది? మత్తయి సువార్త 5వ అధ్యాయం 23-24 వచనాలు. నీవు బలిపీఠం వద్ద అర్పణం అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనదని కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠమును ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదటి వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణమును నర్పింపు. ఏమంటున్నాడు? మొదట ఏం చేయాలంట? నీ సహోదరునితో. సో 2025లో ఏం చేయాలా? సమాధానం పడాలా వద్దా? మళ్ళీ ఎంతమందికి ఉంది సమాధానం పడాలి అనే ఆశ? ఉందా? అంటే డూ ఇట్. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ టు డూ ఇన్ 2025. 2025 సంవత్సరంలో నువ్వు చేయాల్సిన మొదటి పని ఇదే. ఏం చేయాలా? సమాధాన పడాలి నీ సహోదరునితో. చాలామంది దేవునితో కాదు, దేవునితో సమాధాన పడుతున్న ప్రభు నేను తప్పు చేసి, కానీ నీ సహోదరునితో సమాధాన పడకుండా నీవు బలలో పాల్పంచుకుంటే నువ్వు అయోగ్యంగా బలలో పాల్పంచుకుంటున్నావు. జాగ్రత్త. ఆమేన్. హల్లెలూయా. అది మరణానికి దారి తీస్తుంది. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. కాబట్టి ముందుగా ఏం చేయాలంట? నీ సహోదరునితో ఏం చేయాలంట? సమాధాన పడాలి. అది కదా మొదట దేవుని రాజ్యాన్ని వెతకటం అంటే. ఉట్టిగా ఎన్నోసార్లు చదివింటారు ఈ వాక్యం. ఆయన దేవుని ముందుగా ఆయన రాజ్యాన్ని నీతిని, ప్రభా నిన్నే వెతుకుతున్నా కాదు. నువ్వు ముందు సమాధానపడు నీ సహోదరునితో. అప్పుడు దేవుడు నీ జీవితంలో సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. నీ సహోదరునితో సమాధాన పడాలి. ఇంకెవరితో సమాధాన పడాలంటే రోమీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడింది? చదవండి. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. ఎవరితో సమాధానం కలిగి ఉండాలంట? దేవునితో సమాధానం కలిగి ఉండాలంట. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. సో ఏం చేయాలా? మొదటగా ఏం చేయాలా? ఎవరితో సమాధాన పడాలంట? సహోదరునితో సమాధాన పడాలి. ఆ తర్వాత ఎవరితో సమాధాన పడాలి? దేవునితో సమాధాన పడాలి. ఎందుకంటే అదే అధ్యాయంలో చదవనవసరం లేదు. 5వ అధ్యాయంలో ఒక మాట అంటాడు అక్కడ పౌలు భక్తుడు. మునుపు మనం ఎట్లున్నామంట? దేవునికి శత్రువులంగా ఉన్నామంట. ఆమేన్. హల్లెలూయా. ఎట్లా ఉన్నామంట? మనము శత్రువులా దేవునికి? అవును. పాపం చేసే ప్రతి ఒక్కడు దేవునికి శత్రువే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు పాపులకు స్నేహితుడు కానీ పాపానికి స్నేహితుడు కాదు. గుర్తుపెట్టుకోండి. మనము దూరస్తులుగా ఉన్న మనల్ని సమీపస్తులుగా చేయడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలి? మనము దేవునితో ఈ 2025 సంవత్సరంలో నీ సహోదరునితో సమాధాన పడాలి, దేవునితో కూడా సమాధాన పడాలి. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. మొదట ఏం చేయాలంట? రాజ్యాన్ని ఏంటి? ఆయన రాజ్యం అంటే ఏంటి? నీతి. మొదటగా ఏం చేయాలి? మనం ఏ పరిస్థితి అయినా విశ్వసించాలి. రెండోది సహోదరునితో సమాధాన పడాలి, దేవునితో సమాధాన పడాలి. మూడోది ఏంటి? పరిశుద్ధ ఆత్మీయందలి. ఆమేన్. సో ఏముండాలి 2025 సంవత్సరంలో? నీలో దేవుని ఆత్మ ఉంటే నువ్వు ఎప్పుడు ఎట్లా ఉంటావు? ఆనందంగా ఉంటావు. కానీ ఈ జాయ్ అనేది ఎప్పుడు ఉంటుంది అంటే ఆ పరిశుద్ధ ఆత్మదేవుడు నీలో ఉంటే ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. అందుకే మీరు చూసినట్లయితే ఫ్రూట్స్ ఆఫ్ స్పిరిట్లో ఏముంది? ప్రేమ తర్వాత ఏముంది? ప్రేమ, సంతోషం. సంతోషం అంటేనే యేసయ్య. ఆమేన్. హల్లెలూయా. సో 2025 సంవత్సరంలో ఏం పెట్టుకోవాలి? మొదట ఎవరిని పెట్టాలా? యేసయ్యని పెడితే దుఃఖం ఉంటుందా? కృంగుదల ఉంటుందా? బాధ ఉంటుందా? ఎప్పుడు ఆనందంగానే ఉంటాం. ఆయన నిన్ను తిట్టినా చాలా హ్యాపీగా ఉంటా. ఆయనకి పిచ్చెక్కిపోవాలా? ఓరి బాబాయ్ నేను ఎన్ని మాట్లాడుతున్నా ఏంది ఎంత ఆనందంగా ఉంది, కొత్త టెక్నిక్స్ వెతకాలి నేను బాధ పెట్టడానికి. అయినా కానీ నువ్వు ఆనందంగా ఉన్నావు, ఏం చేయలేడు. ఆయనలో మార్పు వస్తుంది. ఆమేన్. హల్లెలూయా.
కాబట్టి నీలో ఆనందం ఉండాలి ఈ 2025 సంవత్సరంలో. ఆమేన్. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్, పక్కన పిడుగుబడిన నువ్వు ఆనందంగానే ఉండాలి. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. సో మొట్టమొదటిగా ఏం వెతకాలంట? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికే వారంగా ఉండాలి. ఈ 2025 సంవత్సరంలో మనం చేయాల్సిన మొట్టమొదటి పని అదే. ఆయన యందు విశ్వాసం ఉంచాలి, సహోదరునితో సమాధాన పడాలి, దేవునితో సమాధాన పడాలి, పరిశుద్ధాత్మీయందలి ఆనందం ఏ పరిస్థితి అయినా మనము సంతోషంగా ఆనందంగా ఉండేవారంగా ఉండాలి. అమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, రెండోదిగా మరి ఎట్లా ఉండాలంటే చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. ఏమని రాయబడింది? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి కంటిలోనున్న నలుసును తీసివేయమని చెప్పనేలా వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలము తీసివేసుకునము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసు తీసివేటుకు నీకు తేటగా కనపడును. సో మొదట ఏం చేసుకోవాలంటే, రెండోదిగా అవతల కంటిలో నలుసులు బాగా కనబడతాయి మనకి. అవతల వాళ్ళు తప్పులు వెతకమంటే రెడీ. ఏమేన్ అవసరమైతే భూతద్దం పెట్టి వెతుకుతారు. కానీ మన కంట్లో ఉన్న దూలాన్ని ముందర తీసుకోవాలంట. ఫస్ట్ థింగ్. సెకండ్లీ, ఫస్ట్ థింగ్ వాట్ యూ హ్యావ్ టు డూ అస్ ఇంట్రోస్పెక్షన్. నిన్ను నువ్వు పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. నువ్వు ఏ విషయంలో అయినా తప్పిపోతున్నావో, నీలో ఏమైనా పాపం ఉందేమో నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. అంతేగాని అవతల వ్యక్తిలో తప్పులు ఉన్నాయా, పాపాలు ఉన్నాయా, అవతల వ్యక్తిని తీర్పు తీర్చడం కాదు. కానీ మనలో ఏదైనా లోపం ఉందేమో, మనలో ఏదైనా పాపం ఉందో మనల్ని మనం పరీక్షించుకునే వారంగా ఉండాలి. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈరోజు చేస్తున్నాం ఇంట్రోస్పెక్షన్. 2024 ఎట్లా గడిచింది ఆలోచన చేశారా ఎవరైనా? జనవరి నుంచి డిసెంబర్ వరకు మనం ఎన్ని నిందలు వేసి ఉంటాం అవతల వ్యక్తుల మీద, ఎన్ని నిందలు వేసి ఉంటాం. మళ్ళీ మనం అదేదో సామెత, పరనింద ముఖస్థితే, అవతల వాడిని నిందేస్తాం, మనం మాత్రం మనం గొప్పలని చెప్పుకుంటాం. అందుకే ప్రభు అంటున్నాడు, ముందు నీ కంట్లో ఉన్న దులాన్ని తీసుకో. అవతల వ్యక్తులు తప్పులు తర్వాత వెతుకుదు. ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ కావాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుని ఇబ్బంది పెట్టాలని ఒక వ్యభిచారం చేస్తున్న స్త్రీ పట్టబడిందంట. పట్టబడితే ఆమెను యేసయ్య దగ్గర తీసుకొచ్చారు. ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? పట్టబడిన వాళ్ళు ఏం చేయాలంట? రాళ్ళతో కొట్టి చంపొచ్చు కదా. కానీ ఏం చేస్తున్నారు? వచ్చి యేసయ్య ఏం చెబుతాడు సమాధానం? యేసయ్యలో తప్పులు వెతకడానికి. ఆమేన్. ఉన్నారు. అట్లా బైబిల్లో తప్పులు వెతుకుదామని చదివి, బైబిల్లో తప్పులు వెతుకుదామని చదివి దేవుని భక్తులైన వారు చాలామంది ఉన్నారు. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు చాలామంది ఏమండి బైబిల్లో అయ్యున్నాయి, బుద్ధిహీనుడా. పాపము గురించి కూడా రాయబడింది బైబిల్ గ్రంథంలో. ఎందుకు? మనం ఏది మంచో తెలుసుకోవటానికి. ఏమైనా హల్లెలూయా. చీకటి గురించి తెలియపరచబడింది ఎందుకు? ఏది వెలుగో తెలుసుకోవటానికి. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. 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 చూడండి, యేసయ్యను పరీక్షించడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు? యేసయ్య దగ్గర తీసుకొస్తే యేసయ్య ఒక చక్కని మాట అన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 7వ వచనంలో ఏమని రాయబడింది చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 7వ వచనం. పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మీలో పాపం లేనివాడు ఏం చేయాలంట? మొట్టమొదట ఫస్ట్ ఎవరు వేస్తారు స్టోన్ అంటే, ఎవరిలో అయితే పాపం లేదో వాళ్ళు వేయండి అన్నాడు. అంతే. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. చెప్పి ఏం చేస్తున్నాడు? మళ్ళీ వంగి నేల మీద రాస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ పాపం లేనివాడి పేర్లు రాస్తున్నాడు, ఏ పేరు లేదాడ. ఆమేన్. హల్లెలూయా. మొట్టమొదటి రాయి ఏంటి నాన్న? ఎవరైతే పాపం చేయలేదు అన్నాడు. ఒక్కళ్ళు కూడా లేరు. ఆమేన్. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు ఏం చేసుకున్నారు? ఆ సమయంలో ఇంట్రోస్పెక్షన్ పరిశీలించుకున్నారు. అమ్మో, మేము కూడా పాపం చేసిన వాళ్ళమే కదా అని అందరు రాళ్ళు పడేసి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఆమేన్. సో ఈ సంవత్సరం ఏం చేయాలి మనం? మొదట ఏం చేయాలా? మళ్ళీ మనం అవతల వాళ్ళు తప్పులు వెతుకుదు తర్వాత కదా. కొంతమందికి బ్లేమ్ గేమ్ అంటే చాలా ఇష్టం. అంతేనా? ఎక్కడి నుంచి వచ్చింది మనకి ఇది బుద్ధి? ఆదాము
చక్కగా ఇచ్చారు వాళ్ళు. ఆదాం అన్నాడు కదా, అవే ఉంది, సర్పమే ముగ్గురికి పడ్డాయి, ముగ్గురికి పెట్టి మన పడ్డాయి ముగ్గురికి. కాబట్టి స్టాప్ బ్లేమింగ్ అదర్స్, ఫస్ట్ ఇంట్రోస్పెక్ట్. నాలో ఏమైనా తప్పు ఉందా, నేను ఎక్కడైనా పడిపోతున్నానా, నేను ఏమైనా తప్పు చేస్తున్నానా, నా మాటల్లో ఏమైనా తప్పు ఉందా, నిన్ను నువ్వు పరీక్షించుకో, నిన్ను నువ్వు పరిశీలించుకో. ఆ తర్వాత అవతల వ్యక్తిలో తప్పుల్ని వెతకటం ప్రారంభం చేయి. వెంటనే వెళ్ళిపోయిన వెంటనే యేసే అన్నాడు కదా, అమ్మా నేను కూడా నిన్ను శిక్షించును, ఇకను పాపము చేయకు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆమెను శిక్షించే అధికారం కేవలం యేసైకే ఉంది, ఆయన యేసై కూడా శిక్షించట్లేదు. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఎందుకంటే యేసయ్య పాపరహితుడు కాబట్టి. ఇది గమనించి మనం అందరం పాపాత్ములే కాబట్టి అవతల వ్యక్తులు పాపాలను వెతకటము, తప్పులను వెతకటం కాదు, కానీ మనల్ని మనం పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి. మొదటిగా సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ కావాలి. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మొదటగా ఏం చేయాలంటే ఆయన రాజ్యాన్ని, రెండోదిగా ఏం చేయాలి, మొదటగా మనల్ని మనము పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి. మనలో అవతల వ్యక్తులు నలుసును కాదు, కానీ మనలో ఏమన్నా దూలం ఉందేమో, మన కంట్లో దూలం ఉంటే దాన్ని తీసేసుకునే వారంగా ఉండాలి. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. ఆయన స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవ, నీకే వందనాలు ఆయన ప్రభా. వాక్యం ద్వారానైనా మీరు మాట్లాడిన విధానానికే నీకే వందనాలు ఆయన ప్రభా. అవును తండ్రి, అనేక పనులు మొదటగా ప్రారంభించాలి ఈ 2020 సంవత్సరంలో బిడ్డలు అనుకుంటున్నారేమో నాయన. అయితే ఈ 7 పనులు నాయన ముందుగా నాయన జరిగించేవారుగా ఉండే కృప దయచేయండి. ఈ వాక్యాన్ని మీరే నీరుకటి ఫలించండి. ప్రతి ఒక్కడు కూడా వాక్యానుసారం జీవించి ఫలించడి, కొమ్మల వలె ఉండే కృప దయచేయమని ప్రతి ఒక్క బిడ్డను కూడా నాయన దీవించండి, ఆశీర్వదించండి. నూతన సంవత్సరంలో మొదటి ఆదివారంలో నాయన ప్రభా, మొదటిగా బిడ్డలు ఏమేం చేయాలో నాయన అన్నీ మీరు తెలియపరిచారు, బయలుపరిచారు నాయన. ఈ మాటల్ని, ఈ వాక్యాన్ని అనుసరించి నాయన బిడ్డలు నడుచుకునే కృప దయచేయమని ప్రతి ఒక్క బిడ్డను దీవించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలు ఇర్మియా గ్రంథం నుండి. మొదటి ప్రశ్న, కఫ్తోరు ద్వీపశేషులైన ఫిలిస్తీయులను నాశనము చేయనిదెవరు? ప్రశ్న మరొక్కసారి, కఫ్తోరు ద్వీపశేషులైన ఫిలిస్తీయులను నాశనము చేయనిదెవరు? రెండవ ప్రశ్న, రోదన ధ్వని ఎక్కడ నుండి వినబడుచున్నది? ప్రశ్న మరొక్కసారి, రోదన ధ్వని ఎక్కడ నుండి వినబడుచున్నది? మూడవ ప్రశ్న, ఎవరికి సమూల నాశనము సమీపించుచున్నది? ప్రశ్న మరొక్కసారి, ఎవరికి సమూల నాశనము సమీపించుచున్నది? ఈ ప్రశ్నలకు గల సమాధానాలు స్క్రీన్పై చూపిస్తున్న నంబర్కు పంపగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు ఖడ్గము, ఇర్మియా 44:28. రెండో ప్రశ్నకు జవాబు పడగొట్టుచున్నాను, ఇర్మియా 45:4. మూడో ప్రశ్నకు జవాబు పారిపోజాలకున్నారు, ఇర్మియా 46:6. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత అరుణ గారు ఫ్రమ్ సక్కెనెట్టిపల్లి. మరి ఎవ్రీ మండే మరి ఆశ్చర్యకరమైన యేసు అనే టీవీ ప్రోగ్రామ్ జరుగుతుంది. మరి ఆరాధన ఛానల్లో ఎవ్రీ మండే ఈవినింగ్ 6 o'clock వస్తుంది. మరి చూడండి, ఇతరులకి పరిచయం చేయవలసిందిగా ప్రభు నామ పేరిట మనం చేసుకున్నాను. అదే రీతిగా మరి యూట్యూబ్, ఫేస్బుక్ ఛానల్లో కూడా మరి ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి, మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.